Good morning, friends. Now we are discussing about halving principle part 2. Already I uploaded section 1. Now it is section 2. Let us see. Halving principle లో స్ట్రోక్స్ చూడండి. M stroke, N, L, R. ఈ స్ట్రోక్స్ గురించి ఇచ్చాడు. నాకు ఆల్రెడీ స్ట్రోక్స్ తెలుసు. M stroke, N, L, R. ఈ స్ట్రోక్స్ వచ్చేసి లైట్ స్ట్రోక్స్. ఓకే, సిలబుల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను సెక్షన్ 1లో. సిలబుల్ అంటే ఒక సౌండ్ అని అర్థం. ఒక సిలబుల్ ఉంటే టీ కానీ డి కానీ రాయొచ్చు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీట్ అంటే 1 సిలబుల్, నీట్ 1 సిలబుల్, లెట్ 1 సిలబుల్, ఆర్ట్ 1 సిలబుల్. అంటే దీంట్లో ఓన్లీ 1 సౌండ్, ఓన్లీ 1 వోవెల్ సౌండ్ ఉంది కాబట్టి వీటిని 1 సిలబుల్ గా ట్రీట్ చేస్తూ ప్లస్ MNLR ఏదైతే స్ట్రోక్స్ ఉన్నాయో ఇవి లైట్ స్ట్రోక్స్ కాబట్టి ఇక్కడ టీ అనే సౌండ్ వచ్చింది, ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది ఇది టీ సౌండ్. ఓకే, బట్ నాట్ ఫర్ డి సౌండ్, బికాస్ ఆఫ్ లైట్ సౌండ్. ఈ టీ సౌండ్ దేనికి ఓన్లీ లైట్ స్ట్రోక్స్ యూజ్ చేస్తాం, సెక్షన్ 1 లో క్లియర్ గా చూసాము. ఇప్పుడు చూడండి అదే స్ట్రోక్స్ MNLR ఇక్కడ రాశాను. MNLR ఏవైతే స్ట్రోక్స్ ఉన్నాయో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సెక్షన్ 2లో వాటిని హాలు చేయమంటున్నాడు. MNLR వీటిని స్ట్రోక్స్ ని హాలు చేసేసి థిక్ అండ్ చేయమంటున్నాడు. థిక్ గా రాయాలంట. థిక్ గా రాసేస్తే వచ్చే సౌండ్ ఇక్కడ పెట్టాను చూడండి. MD, ND, LD అండ్ R అంటే మడ్, ండ్, లడ్, రెడ్ అనే సౌండ్స్ వస్తాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. M హాల్వుడ్ చేసి థిక్ చేస్తే ఇమ్మడ్ అనే సౌండ్ వస్తుంది కదా. ఆ ఇమ్మడ్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్లేస్ లో ఓల్ పెట్టి మ్యాడ్ అన్నాను, సెకండ్ ప్లేస్ లో మేడ్ అవుతుంది, థర్డ్ ప్లేస్ లో మిడ్ అవుతుంది. అదే విధంగా చూడండి ఇక్కడ సెకండ్ ప్లేస్ ఎన్ హాల్వుడ్ చేసేసి ఎండ్, నీడ్ అన్నాను, ఫస్ట్ ప్లేస్ లో అయితే అండ్ అవుతుంది. ఇదే విధంగా చూడండి, ఓల్డ్ సెకండ్ ప్లేస్ లో ఎయిల్డ్, ఫస్ట్ ప్లేస్ అయితే ఆల్డ్ అవుతుంది, థర్డ్ ప్లేస్ అయితే ఈల్డ్ అవుతుంది. ఓకే, బట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇల్లుడికి సంబంధించి ఎల్డి అనేది ఖచ్చితంగా డౌన్ స్ట్రోకే రాయాలి, ఐ మీన్ డౌన్వర్డ్ సైడ్ రాయాలి, అప్వర్డ్ ఉండదు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎయిర్డ్ చూడండి, ఇర్రిడ్ సెకండ్ ప్లేస్ లో రాసాను, ఫస్ట్ ప్లేస్ అయితే అర్రిడ్ అవుతుంది, సెకండ్ ప్లేస్ ఎయిర్డ్, థర్డ్ ప్లేస్ ఇర్రిడ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ అవి చెప్పలేం కాబట్టి జస్ట్ ప్రొనౌన్స్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే, అది గుర్తుంచుకోండి, మ్యాడ్, ఎండ్, ఓల్డ్, ఎయిర్డ్. దాని తర్వాత వెన్ ద స్ట్రోక్స్ లైక్ సోల్డ్, స్టైల్డ్, హోల్డ్, ఎక్కడైతే సర్కిల్ యాడ్ అయిందో సోల్డ్ కి, స్టైల్డ్ కి ఎస్టీ లూప్ ఎక్కడైతే యాడ్ అయిందో, హోల్డ్ కి ఎక్కడైతే టికెచ్ యాడ్ అయిందో ఇక్కడ మాత్రం ఫుల్ స్ట్రోక్స్ రాయాలి ఆటోమేటిక్ గా. దీనికి సర్కిల్స్ కానీ ఎస్టీ లూప్ కానీ అవి రాయడానికి లేదు, గుర్తుపట్టడం కష్టం అవుతుంది. అది ఒకటి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్, వెన్ ఏ వోవెల్ అకర్స్ బిట్వీన్ ఎల్ అండ్ టి, ఎల్ అండ్ డి అండ్ ఆర్ అండ్ డి అంటే ఎల్ స్ట్రోక్, డి స్ట్రోక్, రే స్ట్రోక్, డి స్ట్రోక్ వచ్చినప్పుడు మధ్యలో ఓవల్ వచ్చేస్తే ఖచ్చితంగా ఫుల్ స్ట్రోక్సే రాయాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు ఇంకా అక్కడ రాయడానికి. ఎగ్జాంపుల్స్ చూడండి, ఎల్ కి డి కి మధ్యలో ఓవల్ ఉంది, ఇక్కడ రే కి డి కి మధ్యలో ఓవల్ ఉంది, ఇక్కడ రే కి డి కి ఓవల్ మధ్యలో అంటే ప్యాలిడ్, లిడ్ అంటే ఇక్కడ ఫుల్ స్ట్రోక్, మ్యారీడ్, రిడ్ అంటే ఇక్కడ రాస్తాను, సారోడ్, రోడ్ అంటే ఇక్కడ రాస్తాను. అదేవిధంగా ఓవెల్ లేకుండా వచ్చేసి అంటే పెయిల్డ్, ఓన్లీ ఇక్కడ 1 సిలబుల్ ఉంది, డైరెక్ట్ పెయిల్డ్, మార్డ్ ఓన్లీ 1 సిలబుల్, సోర్డ్ 1 సిలబుల్ కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 2 సిలబుల్స్ ఉన్నాయి ప్లస్ ఎల్ కి డి కి మధ్యలో ఓవెల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫుల్ స్ట్రోక్స్ రాస్తాను. ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఓవెల్ కి మధ్యలో ఓవెల్ రాలేదు కాబట్టి 1 సిలబుల్ కాబట్టి డైరెక్ట్ రాసేయవచ్చు. నెక్స్ట్ స్ట్రోక్ ఎం. స్ట్రోక్ ఎం ఆల్రెడీ మనకు తెలుసు, లైట్ స్ట్రోక్. ఆల్రెడీ వీటిని మనము ఆల్రెడీ థిక్ చేస్తే కాంపౌండ్ కాన్సనెంట్స్ లో చూసాము, ఆల్రెడీ థిక్ చేస్తే ఇంప్ గాని ఇంబ్ గాని అనే సౌండ్ ఆల్రెడీ చూసాము ఇది. కాబట్టి వాటిని థిక్ అండ్ చేసి హాల్వింగ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ థిక్ స్ట్రోక్స్ ఇంప్, ఇంబ్ ఆల్రెడీ థిక్ స్ట్రోక్స్ అవి, వాటిని హాల్వుడ్ చేస్తే ఇన్పుట్ అది కరెక్ట్ గా ఉండదు, కన్వీనియంట్ గా ఉండదు చదవడానికి. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారు, టీ గాని డి గాని వచ్చినప్పుడు
ఖచ్చితంగా చదవడానికి వీల్లేదు కాబట్టి దాన్ని వదిలేసేద్దాం అక్కడ. కానీ ఎక్కడ చదవమంటున్నా అంటే అన్‌లెస్ ఎక్కడైతే ఇనీషియల్ హుక్ గాని, ఫైనల్ హుక్ గాని వచ్చినప్పుడు ఖచ్చితంగా, ఖచ్చితంగా చదవమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్స్ రాస్తే అర్థమవుతది. ఇంప్యూట్, ఇంబ్యూడ్, బిలాంగ్డ్. ఈ ఫుల్ స్టాప్ వచ్చింది కదా! ఫుల్ స్టాప్ రాయాల్సిందే అక్కడ. ఎందుకంటే ఇంప్ అనే సౌండ్ వచ్చింది కాబట్టి మనం ఇంప్‌ని బేస్ చేశాం ఇక్కడ. ఇక్కడ కూడా ఇంబ్ అనేది బేస్ చేసాం. ఇక్కడ ఇంగడి ఇది ఒక ఫుల్ స్టాప్. ఇక్కడ చూడండి హ్యాంపర్డ్ అంటే గనక ఏదైతే ఇంపర్డ్ ఉందా అంటే ఇనీషియల్ హుక్ ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని రాయమంటున్నాడు. ఇక్కడ ర్యాంపర్ట్ చూడండి. ఇక్కడ కూడా ఇనీషియల్ హుక్ ఉంది కాబట్టి ఇక్కడ రాయమంటున్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఇనీషియల్ హుక్ ఉంది కాబట్టి ఇక్కడ ఓకే అంటున్నాడు. బట్ ఇక్కడ చూడండి ఇంప్యూన్డ్ ఇక్కడ ఫైనల్ హుక్. కానీ ఇక్కడ కూడా రాసుకోమంటున్నాడు. కాబట్టి వీటికి వర్తిస్తుంది. ఏదైతే సెపరేట్ ఉందో వాటికి వర్తించడానికి లేదు. నెక్స్ట్ స్ట్రోక్ రే. స్ట్రోక్ రేని హాల్అవుట్ చేస్తే ఆటోమేటిక్ హాల్వింగ్‌లో ఏం సౌండ్ వస్తది? టీ అనే సౌండ్ వస్తది. కాబట్టి ఆటోమేటిక్‌గా రే టీ అండ్ ఎల్‌టి ఎల్‌ని హాల్అవుట్ చేస్తే ఎల్‌టి. రెట్, లిట్ అనే సౌండ్ వస్తుంది. వాటికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి. పార్ట్, ఫోర్ట్, పెల్ట్ అండ్ ఫాల్ట్. ఈ విధంగా రాసేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. క్లియర్‌గా ఉంది. క్లారిటీగా ఉంది. నెక్స్ట్ ఏదైతే ఎల్‌టి ఉందో ఈ ఎల్‌టి సౌండ్ అప్‌వర్డే గాకుండా మనం ఎల్ డౌన్‌వర్డ్ కూడా రాసుకుంటాం కదా! డౌన్ ఎల్, అప్ ఎల్. ఇక్కడ డౌన్‌వర్డ్ ఎల్ కూడా రాయమంటున్నాడు. ఎక్కడ అంటే ఎన్ స్ట్రోక్, ఇంగ్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎన్ తర్వాత గాని, ఇంగ్ తర్వాత గాని ఎల్ అనే స్ట్రోక్ వచ్చేస్తే అది కన్వీనియంట్‌గా డౌన్ ఎల్‌కి కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి ఆ ఇల్ట్ అనే సౌండ్ డౌన్‌వర్డ్ రాయమంటుంది. ఇన్‌లెట్ అండ్ రింగ్‌లెట్ లైక్ దిస్ ఇట్లా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్. ఆఫ్టర్ డబ్ల్యూ స్ట్రోక్ ఎల్‌టి ఏదైతే ఉందో డ్వెల్ట్ గాని, ట్వైలైట్ గాని ఇక్కడ డ్వెల్ట్ దగ్గర ఓన్లీ 1 సిలబుల్ ఉంది. కాబట్టి డైరెక్ట్ డ్వే రాసేసి ఇల్ట్ రాసేసి. ఇక ట్వైలైట్ చూడండి. ట్వైలైట్‌లో 2 సిలబుల్స్ ఉన్నాయి. ట్వై ఉంది. ఇక్కడ ఒక ఓవెల్ ఉంది. ఇక్కడ ఒక ఓవెల్ ఉంది. ఓవెల్ ఫాలో అయింది కాబట్టి ఎల్ తర్వాత ఇక్కడ ఎల్ అప్ సైడ్ రాసాడు. ఇక్కడ ఏం ఓవెల్ ఫాలో కాలేదు కాబట్టి దాన్ని వదిలేసాం డ్వెల్ట్ అని. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రే హాల్అవుట్ చేస్తే ఆర్‌టి సౌండ్ ఏ విధంగా అయితే వచ్చిందో రిట్. అదే విధంగా రేని హాల్అవుట్ చేసి ఆర్‌టి సౌండ్‌తో పాటు అండ్ రే హాల్అవుట్ చేసి ఆర్‌డి సౌండ్ కూడా చదవమంటున్నాడు ఇప్పటి నుంచి. ఆల్రెడీ మనకు ఆర్‌డి అనే సౌండ్ ఉంది. ఇర్రిడ్ ఆల్రెడీ ఉంది. ఏది ఆర్‌ని థికెండ్ అండ్ హాల్అవుట్ చేస్తే ఇర్రిడ్ అనే సౌండ్ వస్తుంది. బట్ ఇది ఆర్‌డి అనేది ఎక్కడైతే కన్వీనియంట్‌గా ఉండదో రాసుకోవడానికి ఇర్రిడ్ ఆ కన్వీనియంట్ లేనప్పుడు ఈ రే హాల్అవుట్ చేసేసి దాన్ని కూడా ఇర్రిడ్ అనే సౌండ్ చదవమంటున్నాడు. ఎక్కడైతే కన్వీనియంట్ లేనప్పుడు మాత్రం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లార్డ్, కలర్డ్, కార్డేజ్ అండ్ ప్రిఫర్డ్. ఇక్కడ చూడండి లార్డ్ అని ఉంది కదా! లార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ లే రాసేసి ఏదైతే ఆర్ హాల్అవుట్ చేస్తే ఇక్కడ అన్‌ఈక్వల్ లెంత్ అవుతుంది. ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది. ఇటువంటి స్ట్రోక్స్ దగ్గర రే హాల్అవుట్ చేయమంటున్నాడు. అదే చేసాం. రే హాల్అవుట్ చేసి ఆర్‌డి అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి స్ట్రోక్ ఎస్. స్ట్రోక్ ఎస్ అంటే ఆటోమేటిక్‌గా తెలుసు. ఎస్ సౌండ్ వస్తుంది. దాన్ని హాల్అవుట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎస్‌టి సౌండ్ వచ్చేస్తుంది. ఎస్ అండ్ ఎస్‌టి అనే సౌండ్ వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇస్ట్ అనే సౌండ్ రావాలి అంటే ఐఎస్‌టి ఇస్ట్ అనే సౌండ్ రావాలంటే ఐదర్ ఇది అప్‌వర్డ్ గాని అండ్ డౌన్‌వర్డ్ గాని రాయమంటున్నాడు. ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. ప్రొటెక్షన్ ఇస్ట్ ఇట్లా. ప్రోగ్రెషన్ ఈస్ట్ అంటే ఇక్కడ పైకి రాసాము. అప్‌వర్డ్ ఇక్కడ డౌన్‌వర్డ్ రాసాము. ఎట్లా వీలుంటే అట్లా రాసేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈజీగానే ఉంది. నెక్స్ట్ జాయినింగ్ స్ట్రోక్స్ ఆఫ్ అన్‌ఈక్వల్ లెంత్. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే లార్డ్‌కి ఎట్లయితే ఇర్రిడ్ కన్వీనియంట్‌గా ఉండదో గుర్తుపట్టడానికి ఐడెంటిఫికేషన్‌కి ఇక్కడ కూడా అదే ఉంది. నేమ్డ్ అంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంది కాబట్టి రాసినాం. అఫోర్డ్ అంటే రాసాము. బట్ అన్‌ఈక్వల్ లెంత్‌లో చూడండి కుక్డ్ ఒక ఎగ్జాంపుల్. కుక్ అంటే కే రాసి కుక్ అని చెప్తుంది. ఇక్కడ 2 కేలు ఉన్నాయి. ఒక కే స్ట్రోక్ ఉంది ఇక్కడ. ఇంకొక కే స్ట్రోక్ ఉంది. కాబట్టి కుక్ ఓకే. బట్ కుక్డ్ హాల్వింగ్‌లో యూజ్ చేస్తే ఒక కే రాసేసి మళ్ళీ ఇంకొక కే రాస్తే ఇది దీన్ని ఐడెంటిఫై చేయగలమా స్పీడ్‌లో? చేయలేం గదా! అసలు ఐడెంటిఫికేషన్ రాదు. కాబట్టి వీటిని అన్‌ఈక్వల్ లెంత్‌గా అంటాం కాబట్టి వీటిని ఫుల్ స్టాప్స్ రాయాలి. కుక్డ్, లిక్విడ్, మినిట్, ఫ్యాక్ట్ అండ్ ప్రాప్డ్ ఇవి. ఆ విధంగా ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ సైజ్డ్ టీఆర్‌డి. హాఫ్ సైజ్డ్ టీఆర్‌డి అంటే ఏంది? ఫుల్ స్టాప్ రాస్తే టీ అవుతది. హాఫ్ సైజ్ రాస్తే టెడ్ అవుతది.
ఆర్ టెడ్ కానీ డెడ్ కానీ అవుతుంది ఇది హాఫ్ సైజ్ అంటే. అవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? ఇప్పుడు ఎక్కడైతే పైన చెప్పానో అన్‌ఈక్వల్ లెంగ్త్ గుర్తుపడడానికి లేదో, ఇక్కడ కూడా అంతే. యాటిట్యూడ్ అన్నప్పుడు కలిపి రాసామనుకో, యాటిట్యూడ్ ఇది కదా, కలిపి రాస్తే యాటి అండ్ మళ్ళీ దానికే ట్యూడ్ కలిపి రాసేస్తే ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది కదా, ఐడెంటిఫికేషన్ ఉండదు కాబట్టి వాటిని డిస్జాయిన్ చేయమంటున్నాను. డిస్జాయిన్ చేస్తేనే ఐడెంటిఫికేషన్ ఈజీ ఉంటుంది గుర్తుపట్టడానికి. కాబట్టి యాటిట్యూడ్, ట్రీటెడ్, క్రెడిటెడ్, డ్రెడెడ్ ఇట్లా చేసేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ సైజ్డ్ స్ట్రోక్స్. ఏ స్ట్రోక్స్ వచ్చినా కూడా హాఫ్ సైజ్డ్ అన్‌ఈక్వల్ లెంగ్త్ ఇది కూడా కాబట్టి ఇక్కడ యాప్ట్‌నెస్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు. టైట్‌నెస్, హెసిటేటింగ్‌లీ ఇచ్చాడు. ఎందుకంటే అన్‌ఈక్వల్ లెంగ్త్ ఇవి గుర్తుపట్టడానికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్‌ఈక్వల్ ఇప్పుడు డిస్జాయిన్ చేయకపోతే ఏమవుతదో, యాప్ట్ రాసినాము, నెస్ చూడండి. టైట్‌నెస్ చూడండి, టైట్ రాసాను, నెస్. ఇదేమన్నా గుర్తుపట్టడానికి ఉందా కరెక్ట్‌గా? అస్సలు లేదు కదా. కాబట్టి డిస్జాయిన్ చేసేసి యాప్ట్‌నెస్ బాగుంది ఇక్కడ గుర్తుపట్టడానికి, ఐడెంటిఫికేషన్. టైట్‌నెస్ ఉంది, హెసిటేటింగ్‌లీ ఉంది. ఇది కరెక్ట్‌గా ఉంది గుర్తుపట్టడానికి. దిస్ ఇస్ నో ప్రాబ్లమ్. నెక్స్ట్ పాస్ట్ టెన్సెస్‌లో హాల్వింగ్ ప్రిన్సిపల్స్. చూడండి, టీ అండ్ డీనే కదా హాల్వింగ్ ప్రిన్సిపల్ అంటే. వాటిని హాల్వ్ చేసేస్తే ఏమవుతుంది? టీని హాల్వ్ చేస్తే టెడ్ అవుతుంది, డీని హాల్వ్ చేస్తే డెడ్ అవుతుంది. అవి ఎట్లా రాస్తాం అనేది మాత్రమే, ఇక్కడ ఏం లేదు పెద్దగా. ఓకే, పార్టెడ్, బ్రైడెడ్, కోటెడ్, గ్రేడెడ్, దట్స్ ఆల్. అంత పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. హాల్వింగ్ ప్రిన్సిపల్ ఇన్ ఫ్రేజోగ్రఫీ. చూడండి, ఫుల్ స్టాక్ రాస్తే ఏమవుతుంది? ఎఫ్ రాస్తే ఇఫ్ అవుతుంది. అదే హాల్వ్ చేస్తే అది ఇఫ్ ఇట్, టీ సౌండ్ యాడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇఫ్ ఇట్గా చదవాలి అంతే. ఇఫ్ ఇట్ సర్కిల్ యాడ్ చేస్తే ఇఫ్ ఇట్ ఈజ్. ఓకే, ఇట్ విల్ ఎట్లా రాస్తాం? ఫుల్ స్టాక్ అయితే ఇట్ విల్ రాస్తాం. బట్ హాల్వింగ్ ప్రిన్సిపల్ ఇట్ విల్ నాట్ అంటే హాల్వ్ చేసేసి ఎల్ హాల్వ్ చేసి ఎన్ పెట్టేసి ఇట్ విల్ నాట్. అవి గ్రామలాక్స్ లాగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ఐఎమ్ నాట్, యూ మే నాట్, లైక్ దిస్. నెక్స్ట్ WORD వర్డ్ అండ్ WOLD వుడ్. ఈ డబ్ల్యూని హాల్వ్ చేసి రాయమంటున్నాడు. ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. దిస్ వర్డ్ వి వుడ్ బి ఎట్ ఆల్ టైమ్స్ ఏబుల్ టు మేక్. గ్రామలాక్స్ ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తామో ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. వెరీ ఈజీ చాప్టర్, చాలా ఈజీ ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. వెరీ ఈజీ దిస్ ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్.